ఈవెంట్స్ క్రియేషన్. ఈ ఈవెంట్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయో తెలుసుకోబోయే ముందర మనం కొంత ఇంట్రడక్షన్ చూద్దాం. ఒక ప్రోగ్రామ్ మనం రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ క్లాసెస్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ క్లాసులు ఒకదానికొకటి ఇంటరాక్షన్ కలిగి ఉంటాయి. అంటే ఒక క్లాసులో ఉన్న వేరియబుల్స్ లేదంటే ఫీల్డ్స్ అండ్ మెథడ్స్ ఇలాంటివి వేరే క్లాసులోకి పంపించడం, ఆ క్లాసులు వాటిని వాడుకోవడం జరుగుతుంది. మరి ఒక మెయిన్ క్లాస్ తప్ప, అంటే మెయిన్ మెథడ్ కలిగి ఉన్న క్లాస్ తప్ప మిగతా అన్నీ కూడా ఇలాంటి కమ్యూనికేషన్ని జనరల్గా కలిగి ఉంటాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ అనేది క్లాస్ బి నుంచి కొన్ని వాల్యూస్ని లేదంటే కొన్ని సర్వీసెస్ని రిక్వెస్ట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు క్లాస్ ఏ అనేది క్లాస్ బికి క్లయింట్ అనమాట. మరి ఇలా క్లయింట్ సర్వర్ రిలేషన్షిప్ మాదిర ఈ విధమైన కమ్యూనికేషన్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు క్లాస్ బి అనేది క్లాస్ ఏకి సర్వీసెస్ ఇస్తున్నప్పుడు మధ్యలో క్లాస్ బిలో అంటే ఏదైతే సర్వీసెస్ అందిస్తుందో దాంట్లో ఉన్న అంటే క్లాస్ బిలో ఉన్న వాల్యూస్ అంటే క్లాస్ ఏకి అందించిన వేరియబుల్స్ వాటిలో ఉన్న వాల్యూస్ కావచ్చు, ఇక్కడ చేంజెస్ రావచ్చు క్లాస్ బిలో. మరి ఆ మార్పులు చేర్పులు దీంట్లో వచ్చాయి అని క్లాస్ ఏకి అలర్ట్ ఇచ్చేదానికి మనం ఇక్కడ ఒక టెక్నాలజీని ఇవ్వాలి. అంటే క్లాస్ ఏకి అంటే క్లయింట్స్కి ఇక్కడ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అని తెలియజెప్పేందుకు, అలర్ట్ ఇచ్చేందుకు మనం వాడే టెక్నాలజీనే ఇక్కడ ఈవెంట్స్ అని చెప్పేసి అంటాం. ఈవెంట్స్ ద్వారానే మనం ఈ యొక్క క్లయింట్స్కి మెసేజెస్ని ముందరగా పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ ఈవెంట్స్ అనేటివి డెలిగేట్స్ని యూజ్ చేసుకొని వాటి బేస్ మీద వర్క్ అవుతాయి అన్నమాట. అందుకనే an event is declared like a pseudo variable but based on a delegate అని చెప్పొచ్చు. అంటే ఈవెంట్స్ వర్క్ కావాలంటే డెలిగేట్ క్రియేషన్ కూడా ఇక్కడ ఉండాలి. మరి ఒక ఈవెంట్ని క్రియేట్ చేసేదానికి మనం ఈ విధమైన స్ట్రక్చర్ని వాడతాం. మరి ఎగ్జాంపుల్ ఒకటి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక డెలిగేట్ క్రియేట్ చేసాం. మరి ఈవెంట్ క్రియేషన్ అనేది ఇక్కడ జరిగింది. ఎట్లా? పబ్లిక్ స్టాటిక్ ఈవెంట్ అనే కీవర్డ్ ద్వారా ఈ యొక్క ఈవెంట్ క్రియేషన్ జరుగుతుంది. మరి దీనికి కరస్పాండింగ్ డెలిగేట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని టైప్గా ఇక్కడ ఇవ్వాలి. ఈ డిఎల్జీ సింపుల్ అనే దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. మరి ఈవెంట్కి ఎటు ఒక సపరేట్ నేమ్ ఉండాలి కాబట్టి సింప్లీ అనే దాన్ని ఈవెంట్ నేమ్గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి
వెల్కమ్ అనేది ఒక స్టాటిక్ మెథడ్, దాంట్లో మెసేజ్ని ఇచ్చాం. నెక్స్ట్ సే హలో అనే ఒక స్టాటిక్ మెథడ్ ఉంది, దాంట్లో మన ఈవెంట్ని కాల్ చేయడం జరిగింది దాని ద్వారా. మరి ఇప్పుడు సింప్లీ ప్లస్ ఈక్వల్ టు, ఈ ప్లస్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ద్వారా ఈ యొక్క సింప్లీ అనే ఈ యొక్క ఈవెంట్కి అసైన్ చేయడం జరుగుతుంది, ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. దేన్ని? డెలిగేట్ని. ఓకే, న్యూ డిఎల్జీ సింపుల్ అని ఇచ్చి డెలిగేట్కి మళ్ళీ లింక్ ఏది ఉంది మనకి? వెల్కమ్ అనేది, వెల్కమ్ అనే మెథడ్ లింక్ ఉంది దీనికి. సో ఇప్పుడు సే హలో అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. సే హలో మెథడ్ని ఎప్పుడైతే కాల్ చేసామో దీంట్లో సింప్లీ అనే ఈ యొక్క ఈవెంట్ రైజ్ అవుతుంది. ఆ ఈవెంట్ దేని మీద బేస్ అయింది? మళ్ళీ ఈ యొక్క డెలిగేట్ మీద బేస్ అయి ఉంది. ఈ డెలిగేట్ దేనికి లింక్ చేయబడి ఉంది? వెల్కమ్కి లింక్ చేయబడి ఉంది. ఈ విధంగా చైన్ సిస్టమ్ అన్నమాట ఇక్కడ. ఓకే, చూడండి, మొత్తానికి అటు ఇటు తిరిగి వెల్కమ్లో ఉండే ఈ మెసేజ్ రావడం జరిగింది. సో ఇక్కడ ఈవెంట్ని డిక్లేర్ చేసాం, దీనికి కావాల్సిన డెలిగేట్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ డెలిగేట్కి కావాల్సిన మెథడ్ని ఒకదాన్ని క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ ఈవెంట్ని రైజ్ చేసేదానికి ఒక మెథడ్ని ఇక్కడ తీసుకున్నాం. ఆ మెథడ్లో ఈవెంట్ నేమ్ని మనం కాల్ చేయడం జరుగుతుంది. మరి ఈవెంట్కి డెలిగేట్ని లింక్ చేయాలి కాబట్టి ఈ యొక్క ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ ద్వారా ఇట్లా ఇనిషియలైజ్ చేస్తున్నాం డెలిగేట్ని. సో తర్వాత ఈ యొక్క మెథడ్ని కాల్ చేయగానే ఈ మెథడ్లో ఉన్న ఈవెంట్ రైజ్ అయ్యి మనకి ఈ డెలిగేట్ ద్వారా ఈ మెథడ్ వెల్కమ్లో ఉన్న మెసేజ్ మనకి రావడం జరిగింది. ఓకే.